ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ వృత్తి పట్ల కొంత అసంతృప్తిగా ఉండవచ్చు. డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి మీ వద్దకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీ డబ్బు తీసుకున్నవారు మీ డబ్బును మీకు తిరిగి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. విద్యా విషయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా విని వాస్తవాలను సరిచూసుకోకుండా విషయాలపై స్పందించవద్దు. మీకు స్నేహితులతో అభిప్రాయ భేదం రావచ్చు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. తీరికలేని పనుల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. నిర్లక్ష్యాన్ని నివారించండి. ఒక వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. ఇది అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో సమతుల్యతను కాపాడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీరు గందరగోళంలో ఉంటే సన్నిహితుల సలహా ఉపయోగపడుతుంది. మీ బలాలు మరియు సామర్థ్యాలను నమ్మండి. ఒక ప్రణాళికను రూపొందించి దానిపై పనిచేయడం ప్రారంభించండి. అతిగా ఆలోచించడం ఒక అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈరోజు ఏ లావాదేవీలనైనా వాయిదా వేయడం ఉత్తమం. సహోద్యోగులు మరియు ఉద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పని సజావుగా సాగుతుంది. పని నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కొంత విచారణ జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగులు తమ పనిపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఏదైనా అపార్థం దానిని సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తేలికపాటి దగ్గు లేదా జలుబు రావచ్చు. సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కార దశకు చేరుకోవడంతో మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు లేదా భూమికి సంబంధించిన తగాదాలు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సానుకూల పరిణామాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా మీకు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. మీ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు అందరి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ హాస్య చతురత మీలాగే మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవితంలోని ఆనందం బాహ్య విషయాల్లో కాకుండా మనలోనే ఉంటుందని మీరు వారికి బోధిస్తారు. ఈరోజు మీరు సన్నిహితులతో బయటకు వెళ్తున్నట్లయితే మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. మీ పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఈ రాత్రి ప్రేమ తపన మిమ్మల్ని నిద్రపోనివ్వదు. కార్యాలయంలో మీరు గతంలో చేసిన కొన్ని పనులకు ప్రశంసలు అందుకోవచ్చు. మీ పనిని బట్టి చూస్తే ఈరోజు మీరు పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవచ్చు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. దానిని తెలివిగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అలా చేయడం ద్వారా మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు. ఇరుగు పొరుగు వారి జోక్యం మీ వివాహంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న బంధం చాలా బలమైనది మరియు విచ్ఛిన్నం చేయడం అంత సులభం కాదు. మీ గందరగోళ మనసు కారణంగా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం కష్టమవుతుంది. ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచిది కాదు. మీ ప్రవర్తనలో జాడత్వం మీకు దుఃఖాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. మొండితనాన్ని వదిలివేయడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీరు ఆర్థికంగా లాభపడతారు. తులారాశి వారికి సానుకూలతతో కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ సంబంధాలలో సామరస్య భావన పెరుగుతుంది. ఇది మిమ్మల్ని మీ ప్రియమైన వారికి మరింత చేరువ చేస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీరు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి మరియు ఇతరులతో మమేకం అవ్వడానికి సహాయపడుతుంది. పనిలో మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఇది మంచి సమయం. జట్టు కృషి మీకు
గణనీయమైన విజయాన్ని అందిస్తుంది. మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి, ఎందుకంటే మీ సృజనాత్మకత మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది. ఆర్థిక నిర్ణయాలకు జాగ్రత్తగా పరిశీలన అవసరం. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు పూర్తి సమాచారాన్ని పొందండి. ఆరోగ్యం విషయానికి వస్తే ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి, కాబట్టి వాటి కోసం మీ సమయాన్ని కేటాయించండి. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి భయపడకండి. ఈరోజు కొత్త ఆరంభాలకు సంకేతం కావచ్చు, కాబట్టి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుందనే ఆశ ఉంది. ఈరోజు పని ప్రదేశంలో మీరు చేసే ప్రయత్నాలు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మీ మరియు మీ కుటుంబ సభ్యుల సంబంధాల సానుకూల మార్పులు మీరు చూస్తారు. ఈరోజు మీ శారీరక బలం పెరుగుతుంది. దీని ఫలితంగా మీరు చెప్పుకోదగినంత సంతృప్తికరమైన మానసిక స్థితిని పొందవచ్చు. కొంతమంది ప్రేమికులు ఈరోజు తమ భాగస్వాములతో వాదనలను పరిష్కరించుకోవచ్చు. దీని ఫలితంగా సాధారణ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. మీ సామాజిక ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భావోద్వేగంతో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయం ఈరోజు పరిష్కారం కావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం ఫోన్ ద్వారా అందవచ్చు. దానిని వెంటనే అమలు చేయాలి. మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో సమయం గడుపుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకునేటప్పుడు మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులపై ఆధారపడడం హానికరం కావచ్చు. చెల్లించని లేదా అప్పుగా తీసుకున్న డబ్బును ఈరోజు తిరిగి చెల్లించవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీ సహనానికి పరీక్ష పెడుతుంది. తొందరపాటు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టవచ్చు, కాబట్టి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబంతో మనసు వైపు మాట్లాడడం మీ మనసుకు ప్రశాంతతను చేకూర్చి సంబంధాల మాధుర్యాన్ని పునరుద్ధరిస్తుంది. మోసం జరిగే ప్రమాదం ఉన్నందున వ్యాపార భాగస్వాములకు దూరంగా ఉండండి. ప్రయాణ ప్రణాళికలు మీ మనసును ఉత్తేజపరుస్తాయి. ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో తులారాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంది. బుధుడు నేరుగా సంచరించడం వల్ల గత కొన్ని వారాలుగా చుక్కుముడి పడి ఉన్న ఆర్థిక మరియు కుటుంబ సంబంధిత విషయాలు కొంత స్పష్టతతో ముందుకు సాగుతాయి. వాయిదా వేసిన ఏవైనా ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబంతో కలిసి కూర్చొని ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించండి. ఈరోజు మీ గొంతు తాజాగా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది. భావోద్వేగ లోతు ఉండవచ్చు మరియు స్నేహపూర్వక స్వభావం సహాయపడుతుంది. మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. కొత్త కొనుగోళ్లకు ఈరోజు శుభ సమయం. మీ వ్యక్తిత్వంలో మీరు నూతన శక్తిని పొందుతారు. ఇది మిమ్మల్ని సామాజిక కార్యకలాపాల వైపు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఈరోజు మీరు ఒక పాత స్నేహితుడిని కలిసే అవకాశం లభించవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా కొత్త స్ఫూర్తిని కూడా అందిస్తుంది. మీ సృజనాత్మకతను వెలికి తీయడానికి వీలు కల్పిస్తూ ఒక కొత్త అభిరుచిని చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ అంతరాత్మ చెప్పేది విని మిమ్మల్ని మీరు విశ్వసించాల్సిన సమయం ఇది. సామరస్యం మరియు సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగండి, ఎందుకంటే మీ జీవితంలో ఆనందానికి ఇదే కీలకం కావచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీరు సహనంతో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అడుగులను జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మోసం జరిగే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.